సర్వలోక రక్షకుడు అందరికీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనలను హెచ్చరించును, దేవుని వాక్యము మనలను బలవంతులుగా మార్చును. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన విషయములలో మనకు జ్ఞానము కలుగచేయును. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము మనకు చెప్పుచున్నది, దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకే కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు మనలను దేనికి పిలిచెను? ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షింపబడిన వారు, ఆయన ద్వారా రక్షణ పొందిన వారు ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా జీవించవలెనని, పరిశుద్ధులుగా ఉండవలెనని దేవుడు పిలిచెను అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. మరి పరిశుద్ధులుగా ఉన్నవారు ఏ విధముగా ఉండాలి? వారికి ఉండవలసిన లక్షణములు ఏమిటి? పరిశుద్ధులకు ఉండవలసిన కొన్ని విషయములను ఈరోజు దేవుని వాక్యము నుండి మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వాక్యముల్లో, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తిదము. హల్లెలూయా. పరిశుద్ధులకు ఉండవలసిన వాటిలో ఒకటి, పరిశుద్ధులు యేసు వైపు చూచుచు పందెములో పరిగెత్తాలి. వారికి ఇచ్చిన పనిని యేసు వైపు చూచుచు పరిగెత్తి అది పూర్తి చేయాలి. పరిశుద్ధులైన ప్రతి ఒక్కరూ చేయవలసిన వాటిలో ఒక పని యేసు వైపు చూచుచు పరిగెత్తుట. ప్రతి భారమును ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన ప్రభు యేసుక్రీస్తు వారిని చూసుకుంటూ ఆ పరుగు పందెములో ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. పరిశుద్ధులుకి ఉండవలసినవి అందులో ఒకటి, యేసు వైపు చూచుచు పరిగెత్తుట, పందెములో పరిగెత్తుట, విజయము సాధించుట. ఇంకా రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. ఆయనను తలంచుకొనుచు పరిశుద్ధులు ముందుకు పరిగెత్తవలెను, పరిశుద్ధులు ముందుకు వెళ్ళవలెను. పరిశుద్ధులు తమ జీవితమును గడపవలెను. మీరు అలసట పడక మీ ప్రాణము విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను చూసి, ఆయన శిలువ మీద పడిన ఆ బాధ, ఆ వేదన, ఆ శోధన సాధారణంగా మనుషులకి వచ్చే దానికంటే అతి ఎక్కువ. ఆయనను చూసుకుంటూ ముందుకు పరిగెత్తటం, ఇది పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగినది మొదటగా ఆయనను చూసుకుంటూ ముందుకు పరిగెత్తటం, 2 ఆయనను తలచుకుంటూ ముందుకు వెళ్ళటం, 3వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరముగా కనపడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలములు ఇచ్చును. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉన్నవారు
పరిశుద్ధులుగా ఉన్నవారు ఎవరు పరిశుద్ధులు అని మీకు అనుమానం రావచ్చు. దేవుని చేత, ప్రభు యేసుక్రీస్తు వారి చేత రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగానే ఉండవలెను. పరిశుద్ధులు అగుటకు దేవుడు మిమ్మలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మిమ్మలను పిలువలేదు. కావున పరిశుద్ధులైన వారు చేయవలసినది యేసును చూచుచూ పరిగెత్తుట, యేసును తలంచుకొనుటూ నడుచుట, ఇంకా శ్రమలు అను అభ్యాసము చేసిన వారై ఉండుట. శ్రమలు అను అభ్యాసము చేసిన వారై ఉండుట. ఏదన్నా మీరు ఒక రోడ్డులో వెళ్తున్నారు, కొంత దూరం వరకు కంకర పోసి ఉంది, కంకర రాళ్ళు. మొదటిగా నడుస్తున్నప్పుడు కొంచెం నొప్పిగానే అనిపిస్తుంది, కానీ నడుచుకుంటూ 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 ముందుకు వెళ్ళినప్పుడు అది అలవాటుగా మారిపోతుంది. ఈ శ్రమలు అని ఆయన అందుకే ఏమంటున్నారంటే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనిపించును, సంతోషకరముగా ఉండదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలములో ఇచ్చును. ఆమేన్. పరిశుద్ధులైన వారు పరిశుద్ధులు చేయవలసినది. దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా రక్షింపబడిన వారు, దేవునికి పిల్లలుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా యేసును చూసుకుంటూ నడువుట. రెండవది యేసును తలంచుకొనుచు నడుచుట. మూడవదిగా ఆ శ్రమలు అను వాటిని అభ్యాసము చేసిన వారై ఉండుట. ఇంకా నాలుగవదిగా, కాబట్టి సడలిన చేతులను మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకక బాగుపడినట్లు మీ పాదములను మార్గములకు సరళము చేసుకొనండి. హల్లెలూయా. ఇంకా ఈ పరిశుద్ధ దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా రక్షింపబడిన వారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు వీరు చేయవలసింది ఏంటంటే, సడలిన చేతులు మోకాళ్లను బలపరచండి. సడలిన చేతులు, మోకాళ్ళు, ఎవరైతే బలము లేకుండా ఉన్నారో, ఎవరైతే బాధల్లోనూ సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నారో వాళ్ళని బలపరచండి. దేవుని వాక్యము ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మక అభిషేకం ద్వారా వాళ్ళని బలపరచండి. ఇంకా కుంటికాలు బెణకక బాగుపడినట్లు మీ మార్గములకు సరళము చేసుకోండి. మీ యొక్క కాళ్ళు బెణకకుండా ఉండటానికి మీ మార్గములు సరళము చేసుకోండి. ధర్మశాస్త్రము వినువారు, ధర్మశాస్త్రము చదువువారు, ధర్మశాస్త్రము చదివి ఇతరులకు బోధించువారు దేవుని దృష్టిలో నీతివంతులు కారు. కానీ ధర్మశాస్త్రమును చదివి ధర్మశాస్త్రమును అనుసరించి అప్పుడు ఇతరులకు బోధించువారు దేవుని దృష్టిలో నీతివంతులు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులకు, దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా రక్షింపబడిన వారు, దేవుని పిల్లలైన వారు చేయవలసినవి యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళుట, శ్రమల్లోనూ బాధల్లోనూ ఆయనను తలంచుకొనుచు ముందుకు వెళ్ళుట, శ్రమలు అను వాటిని అభ్యాసము చేసిన వారై రాబో ఫలితములు, అవి అత్యున్నతమైన మహిమగల ఫలితముల కొరకు ఎదురు చూచుట, సడలిన చేతులు మోకాళ్లను బలపరచుట, ఇంకా అందరిలో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. పరిశుద్ధులు అని పిలువబడిన వారు పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులు అని పిలువబడిన వారు పరిశుద్ధత కలిగి ఉండాలి. వాటర్ బాటిల్ అంటే అందులో వాటర్ ఉంటుంది.
ఆయిల్ బాటిల్ అంటే అందులో ఆయిల్ ఉంటుంది. సెంట్ బాటిల్ అంటే సెంట్ ఉంటుంది. పెర్ఫ్యూమ్ బాటిల్ అంటే పెర్ఫ్యూమ్ ఉంటుంది. మిల్క్ బాటిల్ అంటే మిల్క్ ఉంటుంది. మరి పరిశుద్ధులు అంటే పరిశుద్ధత కలిగిన వారు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధతను మీరు కలిగి ఉండండి. దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా రక్షింపబడిన వారు, ప్రభు యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మకము ఉంచిన వారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా మీరు పిలువబడుటకు దేవుడు మిమ్మలను పిలిచెను. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మిమ్మలను పిలిచెను. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని చూడలేడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుడిని చూసేవారు. ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మత్తయి 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుడిని చూసేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో కూడా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధులు అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అంటే పాపములోకి వెళ్ళకుండా ఉండేవారి, పాపమునకు దూరముగా ఉండేవారి, పాపమును అసహించుకునేవారి. పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29లో మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారంటే, మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. మనుషులను సంతోషపెట్టువారిగా కాక దేవుడిని సంతోషపెట్టువారిగా, ఆ మహిమగల పరిచర్య చేసేవారిగా ఈ పరిశుద్ధులు ఉండవలెను. మహిమగల పరిచర్య. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తున్నప్పుడు నీవు విసుకవద్దు. హల్లెలూయా. పరిశుద్ధులైన వారు తమని తాము సరిచేసుకుంటూనే ఉంటారు. వారు ఎంత హెచ్చింపబడిననో అంత నెమ్మది కలిగి ఉంటారు, అంత నమ్రులై ఉంటారు దేవుని ముందు. కావున దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా రక్షింపబడిన వారు, ప్రభు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా అధికారము పొందిన వారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు మిమ్మల్ని పిలువలేదు. పరిశుద్ధులుగా ఉన్నవారు చేయవలసిన పనులు, వారికి ఉండవలసిన లక్షణములు, ఇంకా అంటే ప్రీతికరమైన సేవ దేవునికి చేయాలి. దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అది నీకు ఇష్టమైనది కాదు, నీ కుటుంబానికి ఇష్టమైనది కాదు, అది దేవునికి ఇష్టమైనది. ప్రీతికరమైన సేవ దేవునికి చేయవలెను, పరిచర్య. ఇంకా ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఈ పరిశుద్ధులు అని వారు దేవుని యొక్క ఆ యొక్క అభిషేక అగ్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మిక అగ్నితో ఎల్లప్పుడూ నింపబడి ఉండాలి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో ఆయన అంటారు, ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందేదవు. ఆ శక్తిని పొందేదవు. ఆ శక్తిని ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో నింపబడి ఉండను, దేవుని అభిషేకముతో నింపబడి ఉండను, దేవుని అభిషేకములో నిండి మునిగి ఉండవలెను. అది పరిశుద్ధులకు తగిన పని. హల్లెలూయా.
ఎల్లప్పుడూ జీవ జలములతో నిండి ఉండవలను, జీవ జలములలో మునిగి ఉండవలను, జీవాహారముతో నింపబడి తృప్తిపడి దేవునికి ప్రీతికరమైన మహిమకరమైన సేవను పరిచర్యను చేయవలెను. నీ పిలుపు ఏదైనను కూడా పరిశుద్ధులుగా ఉండుటకు మాత్రమే దేవుడు నిన్ను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలువలేదు. కాబట్టి దేవుని ద్వారా పిలువబడిన వారు, ప్రభు యేసుక్రీస్తు వారి కృప ద్వారా రక్షింపబడిన వారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా ఉండవలెను అని దేవుని గ్రంథము మనకు తెలియచేయుచున్నది, హెచ్చరించుచున్నది. ఒకవేళ వీటిల్లో ఏదైనా సరే తక్కువగా ఉన్నట్లయితే దేవుడికి మనము ప్రార్థన చేద్దాం. ఆయన మన ప్రార్థనను అంగీకరించి తగిన కృపను ఆయన మనకు దయచేయును. హల్లెలూయ, హల్లెలూయ. ఒకటి, యేసు వైపు చూచుచు పందెములో పరిగెత్తుట, ప్రతి భారమును వదిలిపెట్టి, ప్రతి పాపమును వదిలిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూచుచు పరిగెత్తుట, ఇంకా మన ప్రాణములు విసుకక ఉండునట్లు ఆయన పొందిన తిరస్కారమును ఓర్చుకునిన ఆ యొక్క క్రియలను ఆయనను చూసి మనము ముందుకు వెళ్ళుట, శ్రమలు అను అభ్యాసము చేసిన వారై ఉండుట, సడలిన చేతులు మోకాళ్లను బలపరచుట, బలహీనులైన వారిని బలపరచుట, రక్షణ లేని వారికి రక్షణను తెలియచేయుట, నాశన కూపమైన ఆ మరణము, ఆ నరకము అను నరకాగ్నిలోకి ఆ మార్గంలో ఉన్న వారిని రక్షించుట, నిత్య జీవంలోకి వారిని నడిపించుట, దేవుడు మీకు ఇచ్చిన ఆ కృపలను బట్టి వారిని బలపరచుట, అన్నిటికంటే ముఖ్యముగా పరిశుద్ధత కలిగి ఉండుట, ప్రీతికరమైన పరిచర్య దేవునికి చేయుట, ఎల్లప్పుడూ పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండుట, మునిగి ఉండుట, దేవుని పరిశుద్ధతతో నడుచుట, ఇవి పరిశుద్ధులకు ఉండవలసినవి. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. మనము ప్రార్థన చేద్దాము. దేవునికి ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధులు అనబడిన వారి జీవితంలో ఇవి వచ్చుటకు, దేవుని పిల్లలైన వారు, దేవుని యొక్క ద్వారా పిలువబడిన వారు, దేవుని యొక్క కృప ద్వారా రక్షింపబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ పరిశుద్ధులుగా నడుచుటకు మనము ప్రార్థన చేసేద్దాము. హల్లెలూయ. ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావో ఈ క్రియలన్నీ కూడా ఈ క్రియలలో ఆయన నీకు సహాయం చేయును, నీకు విజయమును అందించును, నిన్ను బలపరచును, నీకు సహాయం చేసి నీవు శక్తిగల వాడవై ఉండుటకు ఆయన సహాయం చేయి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించెదను, ఈ లోకము ఆయనను చూడనేరదు, ఆయనను తెలుసుకొనలేదు, కారణము ఈ లోకము ఆయన యందు విశ్వాసము ఉంచలేదు, ఆయనను నమ్మలేదు. ఆయనను మీరు ఆయనను చూసెదరు, మీరు ఆయనను పొందెదరు, ఆయన మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును అని యోహాను 14వ అధ్యాయము 19-20 వచనముల్లో ఆయన చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో కలిసి ఎప్పుడైతే ఉంటావో ఆ పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత ఆయన నీకు అందచేయును. ఆ పరిశుద్ధత నీలోకి వచ్చును. ఆ యొక్క దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి వచ్చును. హల్లెలూయ. దేవుని కరుణ పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి వచ్చును.
దేవుని యొక్క లక్షణములని ఆయన ఆత్మ ద్వారా నీలోకి వచ్చును. అప్పుడు నీవు ఈ రకమైన క్రియలలో ముందుకు వెళ్ళి దేవుడిని మహిమపరచెదవు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా అభిషేకమును పొందుకోలేదో, ఎవరైతే ఇంకా ఆ పరిశుద్ధాత్మలో బాప్టిస్మము పొందుకొనలేదు, ఎవరైతే ఈ పరిశుద్ధత ఇంకా కలుగా లేదో, ఎవరైతే ఇంకా అందులో స్థిరముగా లేరో, అందరూ కూడా నోరు తెరిచి మీ హృదయమును తెరిచి దేవుని ముందు విన్నవించండి. ఆయన మీ ప్రార్థన విని ఈ దినమున మిమ్మల్ని అభిషేకింపబోతున్నారు. మిమ్మల్ని అగ్ని బాప్టిస్మమును మీకు దయచేయబోతున్నారు. మిమ్మల్ని పరిశుద్ధులుగా ఆయన మార్చబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, నీ మాటల ద్వారా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు. నీకు ధన్యవాదములు. నాతో పాటు ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నా వారందరి మీద నీ కృపను కురిపించు, నీ యొక్క బలమైన అభిషేకమును కురిపించు. పరిశుద్ధులుగా ఉండుటకు మమ్మల్ని పిలిచావే కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, నాతో పాటు ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరు, నాతో పాటు కలిసి ఏకమై నీకు మొరపెడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ దయగల హస్తముతో తాకము. వారి పాపములను క్షమించము, అపరాధములను క్షమించము. వారి యొక్క వ్యాధి రోగముల నుంచి వారికి విముక్తిని కలగచేయము. ప్రభు యేసుక్రీస్తు వారి పొందిన దెబ్బల వల్ల మేము స్వస్థపడి ఉన్నాము. దేవా, నీ దయగల హస్తమును చాపి ఆ రోగస్తులైన వారిని స్వస్థపరచు. ఈ సమయంలో బంధకములో ఉన్న వారిని, బంధింపబడిన వారిని మీరు విడుదల చేసి వారికి స్వతంత్రమును అనుగ్రహించండి. క్రీస్తులో ఉన్న ఆ స్వాతంత్ర్యమును వారికి అనుగ్రహించండి. పాపముల నుంచి వారిని తప్పించండి. ఈ క్షణములో మీ యొక్క బలమైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో వారిని నింపండి. వారందరూ కూడా నీ యొక్క అభిషేకమును పొంది నీ యొక్క మహిమతో నింపబడినట్లు దయ చూపించండి. నీ యొక్క కరుణ, నీ యొక్క దయ ఎల్లప్పుడూ ఆ కుటుంబంలో మీద ఉండినట్లు ఆశీర్వదించండి. నీ యొక్క ప్రేమతోనూ, నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందంతోనూ ఈ కుటుంబములన్నీ కూడా ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబములలో నీ శాంతి, సమాధానము, ఆనందము నిండుగా మెండుగా ఎల్లప్పుడూ కూడా ఉండినట్లు మీరు కృప చూపించండి. ఆశీర్వదించి దీవించి వారిని బలపరచమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.